ఉండేదే అద్దె కుప్పలల్లా. పనులను పరిశీలిస్తున్న సిడిఓ సెంట్రల్ మేడిగడ్డకు సిడిఓ బృందం పిల్లర్ల కొంగుపాటు కారణాలపైన ఆరా 7 బ్లాక్ 20, 21 పిల్లర్ల మధ్య పనుల పరిశీలన. వర్షాకాలం ప్రారంభానికి ముందు ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశం. సిడిఓ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ బృందం మేడిగడ్డ బ్యారేజ్ను సోమవారం పరిశీలించింది. బ్యారేజీ వద్ద నిర్మిస్తున్న కాపర్ డ్యామ్ గేట్లు తీసివేయడం, కాంక్రీట్ నింపే పనుల గురించి తెలుసుకుంటున్నది. 7వ బ్లాక్లో దెబ్బతిన్న పిల్లర్లతో పాటు లిఫ్ట్ గేట్లను బృందం సభ్యులు పరిశీలించారు. వర్షాకాలం సీజన్ రాకముందు ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలు బాగానే చేయండి, వర్షాకాలం వచ్చే విధంగా రాకముందుగా చేయాలి. వానకాలం రాకముందేమో ఈ పనులు చేయాలి. వానకాలం రాకముందేనేమో ఏడ నీళ్లు నిలుస్తాయి, ఏడ పొక్క తెలుసుకొని ఉంటది, ఏడ డ్రైనేజ్ వంగుతుంది అని ఈ పనులు చూసుకోవాలి. వానకాలం రాకముందే స్తంభాలు ఏమైనా పడేటట్టున్నాయా, ఏడన్నా వంగిపోయినాయా, వైర్లు కిందుకున్నాయా, చెట్లు కొమ్మలు పెరిగినాయా అని చెప్పి ఇవి చూసుకోవాలి. వానకాలంతో పాటు స్కూళ్ళు ఓపెన్ కాకముందే విద్యా వ్యవస్థ ఏం చేయాలి? ఇచ్చిన 600 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి అంతో ఇంతో నన్న చేద్దాంరా నాయన అనే పనులు ఉండాలి. 12కి ఓపెనే ఇప్పటి వరకు పార పెట్టింది లేదో గడపన పెట్టింది లేదు. ఏం పైసలు ఎట్టుపోతున్నాయి? ఈ పైసలు వెనకాల ఉంటాయి నాకు ఈ స్కూళ్ళకి ఎట్లా పట్టించుకోవాలి చూస్తా. ఇక ఫోన్ ట్యాపింగ్ సూత్రధారి పెద్దాయనా. రాధాకిషన్ రావు స్టేట్మెంట్ లో కేసీఆర్ పేరు. లిక్కర్ కేసులో కవిత ప్రస్తావనతో అప్సెట్. బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేసేందుకు ప్లాన్. ప్రతిపక్ష నేతల కాల్స్ పై నిరంతరం నిఘా. జాబితాలో పత్రికాధిపతులు, జర్నలిస్టులు, సొంత పార్టీ నేతలు, బ్యూరోక్రాట్లను వదలని ఇంటెలిజెన్స్ వింగ్. ఐపీడీఆర్ విశ్లేషణతో కమ్యూనికేషన్ ట్రాకింగ్. హరీష్ రావు కనుసన్నల్లో శ్రవణ్ కుమార్ వర్క్. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, ప్రణీత్ రావు. ఈయన నాచారంలో చేసాడు భుజంగరావు. ఈయన రాధాకిషన్ రావు ఏసీపీగా చేసాడు మల్కాజ్గిరి ఉప్పల్ల. బీజేపీని కార్నర్ చేయాలనే వ్యూహరచన గత ఏడాది అంటే దుబ్బాక ఉప ఎన్నికతో ఆపరేషన్ మొదలుపెట్టినటువంటి కాక గత ఏడాది నవంబర్ వరకు కంటిన్యూ చేసిందట. ఇక బీజేపీని ఎట్టుగుడుక కార్నర్ చేద్దామనే వ్యూహరచన చేస్తే ఫెయిల్ అయిపోయింది. చీని అమ్మ నా పేరు చెప్తా నా పేరు ఎట్లా చెప్ప బుద్ధి అయిందిరా? కోట్లు ఇచ్చినా కదరా నీ అమ్మ మీకు. తెలంగాణ తెచ్చిన కదరా? తెలంగాణ తెచ్చుడు వేరు. ఫోన్ ట్యాపింగ్ లా మీకు దునియా మన్ను వస్తుంది కదరా మీకు. నా పేరు ఎందుకు చెప్పిర్రా మీరు? ఏదోటి చెప్పి ఏదోటి చెప్పక ఏదోటి చెబితే ఏదోటి అగో ఇక ఏం లేదు, ఇలా ఉన్న ముచ్చట అంటే ఏం లేదబ్బా. ఇగో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయంలో అందరినీ చెక్కు చేతర్లల్లా ఇక తన గుప్పిట పెట్టుకోవాలంటే మాత్రం ఎవడెవడు ఎగురుతాడు, ఎవడెవడే ప్రతిపక్షము ఏంది, ఎవడు ఎటన్నా పోయేటట్టుండా ఏందనే చూసుకోనికి ఫోన్ ట్యాపింగ్ చేపించిన తర్వాత వీళ్ళందరితో పాటు ఇక కవితను కూడా కాపాడుకునేటువంటి దిశగా సెంట్రల్ నుంచి ఎలాంటి పోలీసు ఇక్కడికి రాకుండా ఢిల్లీ కేసుల కవితని ఇరికియకుండా కాపాడుకునేందుకు ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నంలో ఫెయిల్ కావడంతో కవిత అరెస్ట్ అయింది. అయిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అంతా కూడా ఉచ్చు బయటకు వచ్చిన తర్వాత ఇక ఈయన పేరు రాదేమో అనుకున్నాడో ఏమైందో ఏమో, కానీ ఏకంగా ఈయన నియమించినటువంటి ఈ స్తంభాలు 4 స్తంభాల ఓ స్తంభం పేరు చెప్పింది అన్నట్టు ఈయన పేరు స్టేట్మెంట్ లో చెప్పిందట. ఇక మరి చెప్పినాక మరి ఇప్పుడు ఈయనేమంటాడు? ఆడోడు ఈడోడు చెప్పగానే అయిపోతా అదే అది మాకు సంబంధం లేదు, సిగ్గుశరం లేదని మళ్ళీ ఈ కథ తిరుగుతుంది. అయితే ఈ కథ అంతా ఎప్పుడు కంచుకొస్తుంది అంటే ఎంపీ ఎలక్షన్ రిజల్ట్స్ అయినాక వస్తుంది. అప్పటిదాకా ఇది ఇట్లనే నడుస్తుంది. ఇన్ని రోజుల కథ నడుస్తుంది. ఇది ఎక్కడ దొరికినా బిఎల్ సంతోష్ అరెస్ట్ చేయాలని హుకుం తయారు చేసిన అక్కడ ఫెయిల్ అయ్యిండు. అంతే ఫెయిల్ అయ్యిండు. అక్కడ రివర్స్ కొట్టింది. దుబ్బాక రఘునాథరావు గెలిచిన కంచాలి అతని లోపల పొలిటికల్ వైబ్రేషన్ వచ్చింది. ఏదేదో నాకు బెడిసి కొట్టేటట్టుంది అన్నాడు. ఇక తప్పుల మీద తప్పులు అట్లా జరుగుతూనే ఉన్నాయి. లాస్ట్ కు దిగిపోయే కార్యక్రమం వచ్చింది.